శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ, అమ్మ ఈరోజు మనకి ఎటువంటి సందేశాన్ని పంపారంటండి. బిడ్డా, నువ్వు ఇష్టపడే బంధాన్ని నీకు చేరువ చేయబోతున్నాను. ఖచ్చితంగా వినమ్మా. ఈ సందేశం వింటే నీ బంధం ఖచ్చితంగా తిరిగి నీ దగ్గరికి వస్తుందని ఆ తల్లి మనకి ఈరోజు ఈ సందేశాన్ని పంపారండి. ఆ తల్లి పంపిణీ సందేశంలో ఎటువంటి పరమార్థం ఉందో ఆ తల్లి మాటలో విని తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉంటారు కదా. అంటే ప్రేమ పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారి పేరు వచ్చి సుబ్రహ్మణ్యం రాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9908224144. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడం చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి. ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్న వారికి కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి. ఇప్పుడు అమ్మ మనకి ఎటువంటి సందేశాలు పంపారంటే అండి, బిడ్డ, నీ మనసు అర్థం చేసుకోకుండా నీకు దూరమైనటువంటి ఆ బంధం ఏదైతే ఉందో, మీ అమ్మ నాన్న మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదా, మీ స్నేహితులు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదా, మంచి మనసు కలిగిన నీ బిడ్డల్ని నేను అర్థం చేసుకోవడం లేదా, ఎవరి గురించి నువ్వు అత్యంత ఎక్కువగా బాధపడుతూ ఉన్నావో, అత్యంత ఎక్కువగా దుఃఖిస్తూ ఉన్నావో, ఆ బంధాన్ని నీకు దగ్గర చేస్తానని దుర్గమ్మ అంటూ ఉన్నారండి. అంటే మన ఆలోచన, మన మనసు ఏదైతే ఎక్కువగా ఆలోచించి ఈ అనారోగ్యానికి కారణమవుతూ ఉందో ఆ అనారోగ్యాన్ని తుడిచిపెట్టేస్తారు దుర్గమ్మ. అవునండి, మన దగ్గర ఏది ఉన్నా ఏది లేకపోయినా మన ఆలోచన అనేది ఒక పరిధి వరకే ఉంటుంది. కానీ మనకు నచ్చిన వాళ్ళు, మనకు ఎంతో ఇష్టమైన వాళ్ళు, మనం ఎంతో నమ్మిన వాళ్ళు మన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతే ఆ బాధ వర్ణనాతీతం అండి. ఆ మనసు పడే బాధకి పరిణతి అనేది ఉండదు, పరిధి అనేది కూడా ఉండదు. ఎక్కువగా ఆలోచించి అనారోగ్యం పట్టేటువంటి రోజులు కూడా ఉంటాయి. తల్లిదండ్రుల విషయంలో అయితే తన బిడ్డలు కానీ దూరం అయితే అలాగా నువ్వు ఏ బంధం గురించి ఆలోచిస్తూ ఉన్నావో ఆ బంధాన్ని నీకు దగ్గర చేస్తారని దుర్గమ్మ అంటూ ఉన్నారండి. ఇది ఎంతో గొప్ప అదృష్టం అండి. ఆ అదృష్టాన్ని ఏ విధంగా తన బిడ్డలకు ప్రసాదించబోతున్నారు ఆ తల్లి మాటలను విని తెలుసుకుందాము. దుర్గమ్మ ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడా, ఈరోజు నేను చెప్పబోయే ఈ శుభవార్త కోసం నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నావమ్మా. నీ జీవితంలోకి నువ్వు ఆశపడ్డ బంధం చేరబోతుంది. ఇక నీ జీవితంలో ఒక అధ్యాయం మొదలవుతుంది. ఇక ఒక నూతన అధ్యాయం మొదలవుతుంది తల్లి. నీ దుర్గమ్మ మాటలు అర్థం కావటం లేదా బిడ్డా? అయితే నేను చెప్పేది శ్రద్ధగా విను. చూడమ్మా, నువ్వు ఎప్పటి నుంచో స్వచ్ఛమైన ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదా. అది ఎలాంటి స్నేహమైనా సరే, నీ తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి ప్రేమ కావచ్చు, నీ పిల్లల నుంచి వచ్చేటువంటి ప్రేమ కావచ్చు, నిన్నుగా అర్థం చేసుకునేటువంటి ప్రేమ కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు. ఆ ఆప్యాయత కోసం ఎదురు చూస్తూ ఉన్నావు. నిజమా తల్లి? నా దగ్గర ఏది కూడా దాచవద్దమ్మా. నువ్వు నిజమైన అభిమానాన్ని కోరుకుంటూ ఉన్నా, ఇలా నువ్వు ఆశపడ్డ బంధం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదా. ఇక నీ దీర్ఘకాలిక ఎదురుచూపులు ఫలించాయి బిడా. నువ్వు కోరుకున్న బంధం నీ దగ్గరికి రాబోతుంది. నీ మనసులో ఉన్న అన్ని ప్రశ్నలకు సమాధానం దొరకబోతుందమ్మా. ధైర్యంగా ఉండు. నేను నీతో పాటే ఉంటూ నీ దారిలో నడుస్తూ ఉన్నాను. నీకు ఒక విషయం చెప్పనా? జీవితంలో కష్ట సుఖాలు నష్టాలు తెలిసిన తర్వాతే అందమైన జీవితాన్ని నువ్వు జీవించగలవు. నీ కష్ట సమయంలో కూడా నేను నీతోనే ఉంటానమ్మా. కానీ కొన్ని పనుల్లో నువ్వే సొంతగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. పక్షి ఎలా అయితే తన రెక్కలను నమ్ముకొని ఉంటుందో అలానే నువ్వు నీ ధైర్యాన్ని నమ్ముకో. తప్పకుండా గెలుస్తావు. ఒకవేళ నీ పోరాటంలో కింద పడితే ఎవరి కోసమో ఎదురు చూడకు తల్లి. నీ అంతట నువ్వే లేవాలి. నీ లోకంలో నిన్ను కిందకు తొక్కేసేవారు ఎక్కువ, నిన్ను పైకి తీసుకురావాలనుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారమ్మా. ఈ లోకాన్ని, ఈ సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. కాబట్టి నువ్వు ఎవరిని నమ్మవద్దు, ఎవరిపైన ఆధారపడవద్దు, ఎవరి సాయం కోసం ఎదురు చూడవద్దు. నీకు నువ్వుగా ప్రయత్నించి పైకి లే.
నీ జీవితం నీ చేతిలోనే ఉంది తల్లి. మరి నా జీవితం ఎప్పుడు మారుతుందో అని ఆలోచిస్తూ ఉన్నావు కదా తల్లి. దిగులు పడకు. తప్పకుండా నీ జీవితంలో వీలైనంత త్వరలోనే ఒక మార్పు రాబోతుంది. అది నువ్వు ఎన్నో రోజుల నుంచి నీ దుర్గమును అడుగుతున్నదే. ఆ సమయం ఇప్పుడు వచ్చింది. నమ్మకంతో ఉండు బిడ్డ. నమ్మకంతో ఉంటే గెలుపు నీ సొంతమవుతుంది. చూడమ్మా, నీకు ఏదైనా సమస్య వస్తే భయపడిపోవద్దు. దాన్ని నువ్వే పరిష్కరించుకో. దానికి సులువైన మార్గాన్ని నేను ఖచ్చితంగా చూపిస్తాను. ఈ తల్లి నీకు తోడుండగా నీకు ఎటువంటి కష్టాలు రావు. నేను నీతోనే ఉన్నాను కదా. నీ బాధ్యత నువ్వు నిర్వర్తించు. నువ్వు ఆశపడే బంధం నేను వెతుక్కుంటూ వస్తుంది. నీతో ఒక్కరైనా ప్రేమగా మాట్లాడతారా అని ఆశగా చూస్తూ ఉన్నావు కదా తల్లి. సరే, నీ అభిమానాన్ని ఆ ప్రేమను అర్థం చేసుకునే బంధం నీకు చేరువయ్యేలా నుంచి ఆశీర్వదిస్తాను. నువ్వు వద్దన్నా నేను నీతోనే ఉంటాను తల్లి. నువ్వు పూజించినా పూజించకపోయినా సరే నేను నిన్ను వదలను. నేను నీ చుట్టూ ఉన్నానమ్మా. కానీ నువ్వు ఎదురు చూసే బంధం నీకు కావాలని అనిపిస్తూ ఉంది కదూ. నీ కష్టాలు నష్టాలు పాలు పంచుకోవడానికి నీకు ఈ బంధం అవసరం అవుతుంది. నాకు తెలుసు బిడ్డ. ఆ బంధాన్ని తప్పకుండా నీకు చేరువ చేస్తానమ్మా. ఆ బంధం నీ జీవిత భాగస్వామి కావచ్చు, నీ ఇంటి వారసులు కావచ్చు, ఇలా ఏ బంధమైనా సరే తప్పకుండా నీ దగ్గరకు నేను చేరుస్తాను. ఈ సమయంలో నువ్వు సంతోషంగా ఉండాలంటే ఒక బంధం నీకు అవసరం అవుతుందని నాకు పూర్తిగా తెలుసు. నువ్వు ఎదురు చూస్తున్న బంధాన్ని, నీకు కావలసిన ప్రేమని పంచి నీకు అండగా ఉంటూ నిన్ను ఆనందంగా చూసుకునేటువంటి ఆ బంధాన్ని నేను నీకు ప్రసాదించబోతున్నాను. ఆ బంధం నీ దగ్గరకు రాగానే నీ జీవితానికి ఒక అర్థం తెలుస్తుంది బిడ్డ. అమావాస్య లాంటి చీకటిగా ఉన్నటువంటి జీవితంలోకి పౌర్ణమి లాంటి వెలుతురు వస్తుంది. కష్టాలు బాధలు అన్నీ జీవించిన నువ్వు ఇకపై ఆనందం అనే మాటల్లో జీవిస్తావు. నీకు ఆనందాన్ని ఇచ్చే బంధం నీకు దగ్గర చేస్తానమ్మా. ఇక నీకు దిగులు అనవసరం తల్లి. నీ ఎదురు చూపులన్నీ నిజం చేస్తాను. ఇక నీకు కావాల్సినవన్నీ నీకు అందిస్తాను. నీ కోసం వచ్చే బంధంతో ఆనందంగా ఉండు. నీ బంధం కోసం అతి కొద్ది రోజులు ఎదురు చూడు చాలు. తప్పకుండా నువ్వు సంతోషించేటువంటి గొప్ప బంధాన్ని నీకు దగ్గర చేస్తాను. ఇప్పటికైనా నీ దుర్గమ్మ మాటలు అర్థమయ్యాయా? అర్థమైతే ధైర్యంగా ఉండు. మిగతాదంతా నేను చూసుకుంటాను అని దుర్గమ్మ అంటూ ఉన్నారండి. మనం చెప్పుకున్నటువంటి ఈరోజు ఈ దుర్గమ్మ బిడ్డలకు వాళ్ళు ఏ విధంగా బంధం కోసమే ఎదురు చూస్తూ ఉన్నారో, అది వివాహ బంధం కావచ్చు, లేదంటే సంతాన బంధం కావచ్చు, లేదంటే వారి తల్లిదండ్రులే వారిని అర్థం చేసుకునేటువంటి బంధం కావచ్చు. ఏ విధమైనటువంటి బంధమైనా సరే అతి త్వరలోనే ఆ శుభ పరిణామం ఏదైతే ఉందో ఆ పరిణామాన్ని దగ్గర చేస్తాను దుర్గమ్మ అంటూ ఉన్నారు. ఇన్ని రోజులు నీ పైన కోపం తల్లిదండ్రులు వారి ప్రేమను తప్పకుండా నువ్వు అర్థం చేసుకుంటావని ఈ సందేశంలో అర్థమండి. అంటే ఎవరు కూడా, ఏ తల్లిదండ్రి కూడా తన బిడ్డల పైన ఊరికే కోపగించుకోరు. వాళ్ళు ఏమైపోతారో, వారి జీవితం ఏమైపోతారనే భయంతో వాళ్ళు కోపడతారు. ఆ కోపాన్ని మనం ఒక ఆవేశంతో మనల్ని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు, నా తల్లిదండ్రులు కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదు అనేటువంటి ఒక దురాభిప్రాయం వస్తాం. ఆ అభిప్రాయాన్ని తీసేసుకుంటాం. ఇందులో విషయాలు జరుగుతుందండి. వాళ్ళు కొంచెం కఠినంగా మాట్లాడతారు కాబట్టి మన కళ్ళకు కట్టేటువంటి ఆ పొరని, ఆ భ్రమని దుర్గమ్మ పటాపంచలు చేస్తారండి. మన తల్లిదండ్రులు మనల్ని ఎంత ఇష్టపడుతూ ఉన్నారో, మన కోసం ఏం చేస్తూ ఉన్నారో, ఆహార దిశలు ఎంత కష్టపడ్డారో ఇవన్నీ కూడా మనకు తెలియజేసి మన జీవితంలో ఆనందాన్ని నింపుతారు. మనకు మన తల్లిదండ్రులపై ఉన్నటువంటి అభిప్రాయాన్ని పూర్తిగా మార్చుతారు. అలాగే తల్లిదండ్రుల విషయానికి వస్తే బిడ్డల కోసం పరితపించిపోతూ ఉన్నటువంటి తల్లిదండ్రులకి సంతాన భాగ్యాన్ని కలిగిస్తారు. అదేవిధంగా ఎన్నో రోజుల నుంచి ఒక మంచి బంధం కోసం ఎదురు చూస్తున్నటువంటి, ఏదైతే జోడు కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి పెళ్లి కానీ పిల్లలు ఎవరైతే ఉన్నారో, మగవారు కావచ్చు ఆడవారు కావచ్చు, వారిని అర్థం చేసుకొని జతతో దుర్గమ్మ జంట చేస్తారండి. వీళ్ళందరినీ కూడా వారి మనసు అర్థం చేస్తున్నటువంటి ఒక జంటని దుర్గమ్మ ప్రసాదిస్తారు. ఈ విధంగా తన బిడ్డల జీవితంలో వారు ఏదైతే ఎక్కువ లోటుగా భావిస్తూ ఉన్నారో ఆ లోటుని తీరుస్తా అని దుర్గమ్మ అంటూ ఉన్నారు. అందుకే దుర్గమ్మ చెప్పారు కదా, నువ్వు ఎన్నో రోజుల నుంచి ఒక మంచి తోడు కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదమ్మా, వెతుకుతూ ఉన్నారు కదా, మీ ఇంట్లో నేను పంపిస్తాను. ఆ మంచి తోడు నేను పంపిస్తాను. నీ మనసు అర్థం చేసుకొని నీ ఇంట్లో వాళ్ళని అర్థం చేసుకున్నటువంటి మంచి మనసు ఉన్నటువంటి తోడుని నేను నీకు చేస్తాను. లేదంటే నువ్వు సంతానం కోసం చూస్తూ ఉన్నారా, మీ దంపతులు ఆ సంతానం, మంచి సంతాన్ని ఇన్ని రోజుల నుంచి ఎదురు చూసినటువంటి మీకు గొప్ప సంతానాన్ని నేను ప్రసాదిస్తానమ్మా. మీ దంపతులు సంతోషపడిపోతారు. ఆ సంతానం చూసి, లేదు నీ పిల్లల్ని అర్థం చేసుకోవడం లేదా, వారికి నీ విలువ తెలియజేస్తారు. లేదంటే మీరు మీ తల్లిదండ్రులను అర్థం చేసుకోవడం లేదా, వారి గొప్పతనాన్ని కూడా మీకు తెలియజేస్తాను.
ఇవన్నీ కూడా మీకు తెలియజేసి మీ జీవితం ఎంతో సంతోషంగా ఉండేలా నేను ఆశీర్వదిస్తాను అని దుర్గమ్మ అంటూ ఉన్నారండి. ఇక్కడ అన్ని విషయాలు బాగానే ఉంటాయండి. దుర్గమ్మ చెప్పినటువంటి ప్రతి విషయం బాగానే ఉంటుంది. కానీ చాలామంది తల్లిదండ్రుల విషయానికొచ్చేసరికి నెగిటివ్‌గా ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కొంచెం కఠినంగా మాట్లాడుతూ ఉండటం వల్ల మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నానని, మన తల్లిదండ్రులు మనపై కోప్పడేది మన మంచి కోసం. మనం బాగుండాలని మీరు దుర్గమ్మను పూజించుకోకపోయినా ఆ తల్లి పెద్దగా కోపగించుకోరండి. కానీ ఏ బిడ్డైతే తన తల్లిదండ్రులను వదిలిపెట్టేస్తారో, తన తల్లిదండ్రులకు ఇవ్వాల్సినటువంటి మర్యాద ఇవ్వకుండా పక్కవారి దగ్గర నీచంగా మాట్లాడుతూ ఉంటారు. తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళని ఏ భగవంతుడు క్షమించడండి. దుర్గమ్మే కాదు, ఏ భగవంతుడు కూడా క్షమించరు. మీ తల్లిదండ్రులను పూజించండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో మీకంటూ నిస్వార్థంగా మీకోసం పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే, మీ సంతోషం కోసం వారి సంతోషాన్ని త్యాగం చేయనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే, అది కేవలము మీ తల్లిదండ్రులు మాత్రమే. అలాంటి వారిని బాధ పెట్టవద్దు. వారి మాట వినండి. మర్యాదగా మాట్లాడండి. మీకు ఎంత కోపం ఉన్నా సరే, ఆ కోపాన్ని పక్కన పెట్టి వారిని కనిపించకుండా తీయగా 2 మాటలు మాట్లాడండి. ఆ తర్వాత వాళ్ళ సంతోషం చూడండి. ఎంత సంతోషపడతారో, ఎంత ఆనందపడతారో. అలాంటి సంతోషాన్ని ఏ బిడ్డలైతే తమ తల్లిదండ్రులకు ఇవ్వగలిగారో, ఆ బిడ్డల జీవితం ధన్యమైపోతుందండి. అలాంటి వారికి ఎప్పుడు కూడా ఆ తల్లి తోడుగా ఉంటుంది. అర్థమవుతుందండి? ఇప్పటికైనా దుర్గమ్మ ఈ సందేశం తన బిడ్డలకి ఎందుకు చెప్పారో మనం పూర్తిగా అర్థం చేసుకోగలిగితే అదే చాలండి. మన జీవితము ఎప్పుడు కూడా దానికి సరిపోతుందనే దుర్గమ్మ మార్చేస్తారు. ఇంకా సంతోషంగా ఉండండి. మరి తెలిసినా దుర్గమ్మ యొక్క సందేశం రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దామండి. స్వస్తి.